బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కురియన్ కమిటీ గాంధీ భవన్ కు రాబోతుంది. ఈ నేపథ్యంలో గెలిచిన ఓడిపోయిన 17 మంది ఎంపీ అభ్యర్థులకు గాంధీ భవన్ నుండి పిలుపొందింది. అభ్యర్థులతో కురియన్ కమిటీ విడివిడిగా మాట్లాడబోతుంది. ఒక్కో అభ్యర్థికి 30 నిమిషాలు కేటాయించింది. దీంతో టికెట్ రాని నేతలు కూడా తమ వాదనను కురియన్ కమిటీకి వినిపిస్తామంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలు వేసింది ఏఐసీసీ. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోనూ నిజ నిర్ధారణ కమిటీలు వేసింది. తెలంగాణలో నిజ నిర్ధారణ కోసం కురియన్ కమిటీను వేసింది ఏఐసీసీ. ఈ కమిటీలో కురియన్తో పాటు రకీబుల్లా హుస్సేన్, పర్గత్ సింగ్లు ఉన్నారు. నిజ నిర్ధారణ కోసం కురియన్ కమిటీ 2-3 రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాల్లో పర్యటించబోతుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఇటు చూస్తే కురియన్ కమిటీ ఇవాళ హైదరాబాద్కు చేరుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, నిన్న సాయంత్రమే కురియన్ కమిటీ హైదరాబాద్కు చేరుకుంది. మరి కాసేపట్లో గాంధీ భవన్కు రాబోతుంది. మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఈ యొక్క ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మన తెలంగాణ రాష్ట్రంతో పాటుగా మరో 8 రాష్ట్రాల్లో కూడా పూర్ పెర్ఫార్మెన్స్ కనపరిచినటువంటి రాష్ట్రాల్లో వాటిపైన కూడా అధ్యయనం చేస్తూ ఉంది. సో దీన్ని ఒక రకంగా చెప్పాలంటే సర్తాజ్ ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్గా చెప్పవచ్చు. ఆశించిన ఫలితాలు రానటువంటి రాష్ట్రాల్లో ఏఐసీసీ ఈ నిజ నిర్ధారణ కమిటీలు వేసి దాన్ని పూర్తి స్థాయిలో ఓటమి గల కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా అధ్యయనం చేసే లక్ష్యంగా ఈరోజు గాంధీ భవన్కు వస్తున్నారు. మరి కాసేపట్లో ఈ పీజే కురియన్తో పాటుగా రకీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ ఈ ముగ్గురుతో కూడినటువంటి కమిటీ మొత్తం 17 సంబంధించినటువంటి పార్లమెంటు కాంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులకు అందరితో కూడా 1-to-1 ఒక్కొక్కరికి అరగంట పాటు కూడా వారితో చర్చలు జరపనుంది. గెలిచిన వారు, ఓడిపోయిన వారు, టిక్కెట్ ఆశించిన వారు, సో ఈ ముగ్గురు సంబంధించిన వారితో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వారితో ఇంటరాక్ట్ కాబోతున్నారు. ఒక్కొక్కరికి 30 నిమిషాల పాటుగా. సో ఓటమి గల కారణాలు ఏంటి, ప్రభుత్వం అంటే పార్టీ నుంచి ఎటువంటి గైడ్లైన్స్ లేకపోయింది, లేకపోతే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేసినటువంటి వ్యవహారం ఏంటిదన్న పూర్తి స్థాయిలో కూడా ఒక రిపోర్ట్ను తయారు చేసే భాగంగా ఉండబోతుంది. ప్రభుత్వం అంటే పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఆ దిద్దుబాటు చర్యలో భాగంగా ఇది చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రాష్ట్రాలు అంటే కర్ణాటక, తెలంగాణ రెండు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అయినప్పటికీ 3 నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుదుంబి మోగించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు అనే దానిపైన కూడా ఈ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేయబోతుంది. ప్రధానంగా చూసినట్టయితే ఏఐసీసీ అదేవిధంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దాదాపు 10 నుండి 12 స్థానాలు కూడా గెలుస్తామని ధీమం వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ కేవలం 8 సీట్ల వరకే పరిమితమైంది. ఎందుకు కారణాలు దానిపైన కూడా అధ్యయనం చేసి దీన్ని దిద్దుబాటు చర్య చేసుకుని దానిపైన పూర్తి స్థాయిలో డెమోక్రాటిక్గా వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా మన యొక్క సార్ట్ అనాలిసిస్, మన స్ట్రెంత్ ఏంది, వీక్నెస్ ఏంది, ఆపర్చునిటీస్ ఏంది, థ్రెట్స్ ఏంది అన్న దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఈ నివేదికను తయారు చేసి ఏఐసీసీకి ఇవ్వబోతున్నారు. సో ఈ కురియన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారంగా కొంతమందికి వారికి క్రమశిక్షణ చర్యలు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మన గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే పార్టీ పెర్ఫార్మెన్స్ సరిగా చేయకపోవడం, అదేవిధంగా పార్టీ గైడ్లైన్స్ ప్రకారంగా కొంతమంది నాయకులు చేయలేదన్న విషయాన్ని కూడా గాంధీ భవన్ వర్గాలే స్వయంగా చెప్తా ఉన్నాయి. సో ఎందుకు అక్కడ ఆ ప్రాంతాల్లో చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది, పార్టీ నుంచి పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ ఎందుకు దాన్ని మీరు అందుకోలేకపోయారన్నపైన కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఏఐసీసీ సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. అంటే పార్లమెంటు నియోజకవర్గానికి ఏఐసీసీ అబ్జర్వర్స్ కూడా ఉన్నారు. వారిని కూడా ప్రశ్నించబోతుంది ఈ కురియన్ కమిటీ. దీంతో పాటుగా మంత్రులు ఆ పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఇన్ఛార్జీలుగా వివరించారు. సో వారితో కూడా ఇంటరాక్ట్ కాబోతుంది. 3 రోజుల పాటు ఈ కురియన్ కమిటీ హైదరాబాద్లో ఉండి వివిధ సంబంధించిన జిల్లా కాన్స్టిట్యున్సీలో కూడా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల నాయకుల యొక్క అభిప్రాయం కూడా తెలుసుకొని ఉండబోతుంది. ఎందుకు అక్కడ గెలిచడం జరిగింది, అదేవిధంగా ఎందుకు ఓడిపోవడం జరిగింది, మనకి ఇంకా పార్టీ ఏం చేస్తే గెలిచే అవకాశం ఉండే, ఎందుకు ఈ రకమైనటువంటి విధానం జరిగింది అన్న పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది గాను ఈ కురియన్ కమిటీ మరి కాసేపట్లో హైదరాబాద్లోని గాంధీ భవన్కు రాబోతుంది. సో 17